తెలుగు 99 న్యూస్ ఛానల్ కి మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో పార్లమెంటు ఎన్నికలు గడప గడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫమీనా భీమాభరత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫమీనా భీమాభరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను, గ్రామ ప్రజలను, కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మన ప్రచార చేవెళ్ల నియోజకవర్గ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ జ్యోత్స్న శివారెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దర్శన్ గారు, మొయినాబాద్ మండల అధ్యక్షులు మన మానయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనంతరెడ్డి అన్న, చంద్రారెడ్డి అన్న, శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా మల్లారెడ్డి అన్న, గోపాల్ అన్న, అందరికి మోహన్ రెడ్డి అన్న, రవీందర్ రెడ్డి అన్న, రామకృష్ణ, రాఘవరెడ్డి, అదేవిధంగా ఈ యొక్క రామకృష్ణ గౌడ్, ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఫెరోజు అందరికి కూడా పేరు పేరున మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామం నుంచి పెద్దమంగళారం నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు మీరు అత్యధిక ఓట్లు వేసి నన్ను దీవించినందుకు మీ అందరికీ మీ పాదాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశం కల్పించిండు. అదేవిధంగా 500కే గ్యాస్ ఇచ్చిండు. ఇది ఇంకా మన కరెంటును ఫ్రీ ఇచ్చిండు. అయితే మనకి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఈ గ్యాస్ 500ది, అదేవిధంగా కరెంటు ఫ్రీ రాలేదు. మన రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాల్లో రావడం లేదు. మిగతా అన్ని జిల్లాల్లో ఈ పథకం వస్తా ఉన్నది. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే హైదరాబాద్ హాస్పిటల్స్ పోతే